గారికి. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, మా హైదరాబాద్ అనగానే మీకు గుర్తొచ్చేది ఏంటి? నా ఫస్ట్ మూవీ షూటింగ్కి వచ్చాం నేను ఓకే. అదే గుర్తు వస్తుంది నాకు. సో వాట్ వాస్ ద బెస్ట్ నా ఎక్స్పీరియన్స్? తెలుగుని కొంచెం అడ్జస్ట్ చేసుకోండి, నేను ఇప్పుడే నేర్చుకుని ఉంటాను. మీరు అలా అంటే చాలండి, ముత్యాలు రాలిపోయేలాగా ఏరుకోవడానికి మా అబ్బాయిలంతా రెడీగా ఉన్నారు. తెలుగుని అడ్జస్ట్ చేసుకోవడం ఏంటి, మామూలుగా కాదు, సర్దుకుంటాం మేము. చెప్పండి. సో అదే అంతే గుర్తు వస్తుంది నాకు. హైదరాబాద్ అంటే నా ఫస్ట్ మూవీ షూటింగ్ అదే గుర్తు వస్తుంది నాకు. ఓకే. సో మీకు ఫస్ట్ వినో, మీరు చాలా ఎక్స్పీరియన్స్డ్, తెలుగులో చాలా సినిమాలకి మ్యూజిక్ అందించారు అండ్ చాలాసార్లు ఫంక్షన్స్కి వచ్చారు. కానీ ఫస్ట్ హైదరాబాద్ అనగానే మీకు గుర్తొచ్చేది ఏంటి? ఫస్ట్ ఐ లైక్ బిర్యానీ. సో బిర్యానీ లవర్, దట్స్ సో నైస్. ఓకే. సో అండ్ సినిమాకి రిలేటెడ్గా ఒక క్వశ్చన్ అంటే, మీరు ఎప్పుడైనా ఇలాంటి ఒక భయపడే సిచ్యువేషన్ని ఫేస్ చేశారా? ఇలాంటిది ఎప్పుడైనా డ్రీమ్లో కానీ లేదా ఎవరిదైనా రియల్ లైఫ్లో వినడం కానీ చూడడం కానీ జరిగిందా? no, normally sometimes when we go to some place like hotel or something, suddenly the power goes off or suddenly the light goes off, then I get very scared because we don't know, I'll be alone and then the power will be out and my brain will work very reverse and so many things I'll imagine. So that time it will be a little scary. ఓకే. చైల్డ్హుడ్లోనా ఇప్పుడు రీసెంట్గా ఎప్పుడైనా? Childhood lo I saw this film Exorcist, so that time 4 days I couldn't sleep properly. భయపడతారు అయితే. ఓకే. దివ్య భారతి గారికి. ఎస్. సో మీరు ఎప్పుడైనా ఇలాంటిది రియల్ లైఫ్లో ఫేస్ చేశారా, భయపడిన సిచ్యువేషన్? గోస్ట్ అని చూడలేదు, బట్ జనరల్గా నాకు ఒక కొత్త ప్లేస్ వెళ్తానంటే అక్కడ నాకు భయం వస్తుంది. దీని ముంత్రాన ఎవరినో చచ్చిపోయారా ఈ ప్లేస్లో. మన షూట్కి కొత్త కొత్త ప్లేస్లో స్టే చేస్తాం కదా, హోటల్స్ అన్నీ. సో నాకు అది మూవీస్లో అని చూపించారు కదా, ఒక ముందరాన ఎవరినో సూసైడ్ చేస్తుంటారు, ఏమైనా మర్డర్ చేస్తున్నారు, అది అన్నీ ఎప్పుడు నాకు థింకింగ్లే ఉంటుంది. సో కొత్త ప్లేస్ నేను వెళ్తానంటే ఆ భయం వస్తుంది నాకు. ఓకే. అండ్ జీవి ప్రకాష్ గారి గురించి ఈ క్వశ్చన్ మీకు. సో ఫస్ట్ బ్యాచులర్ ఫిలిం చేసినప్పటికీ ఇప్పుడు కింగ్స్టన్ ఫిలింకి ఏదైనా డిఫరెన్స్ గమనించారా? ఏం లేదు. వాళ్ళు నాకు ఫస్ట్ మూవీలో ఎంత సపోర్టివ్గా ఎంత మోటివేట్ చేశారో అదే ఈ ప్రాజెక్ట్లో ఒక 2 ఇయర్స్ తర్వాత మనం షూట్ చేద్దాం, అది కూడా అలానే ఉన్నారు. ఎక్కువ మేబీ వాళ్ళు ఇప్పుడు వాళ్ళు ఫస్ట్ టైం ప్రొడ్యూసర్ కదా, సో వీళ్ళ గురించి ఇప్పుడు ఒక న్యూ టాలెంట్స్ చూస్తారంటే వాళ్ళకి ఛాన్సెస్ ఇస్తారు. వీళ్ళు మూవీస్ చూస్తారంటే కొత్త టాలెంట్స్కే వీళ్ళు ఛాన్సెస్ ఇస్తారు కదా. సో అది నేను ఈ టైంలో ఎక్కువ చూసుకుంటున్నారు, నోటీస్ చేస్తున్నాను. ఫస్ట్ నాకు అది అంత లేదు, ఇప్పుడు అది నేను నోటీస్ చేస్తున్నాను. సో అలా బ్యాచులర్ సినిమా ద్వారా దివ్య అనే బంగారాన్ని మాకు అందించారు అంతే. దట్స్ అమేజింగ్. ఓకే. ఈ సినిమా గురించి వెంకీ అట్లూరి గారు ఒక ఇంటర్వ్యూవర్ అయితే ఈ హీరోయిన్ని ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు? ఒక 3 క్వశ్చన్స్ మీ సైడ్ నుంచి. అంటే మేము యాజ్ ఎ యాంకర్గా అడిగాము, యాజ్ ఎ డైరెక్టర్గా మీ మైండ్ ప్రాసెస్ ఏంటి అని. డైరెక్టర్గా అడగపోవచ్చా, ఆడియన్స్ కింద ఆడియన్గా అడిగినా పర్లేదు. బ్యాచులర్ చాలా రొమాంటిక్ మూవీ కదా, దీంట్లో కూడా రొమాంటిక్ సీన్స్ ఏమైనా ఉన్నాయా? This is audience question or your question, Venki? My question. So romance is there, definitely there. But like Bachelor? But don't expect to Bachelor level. That level of romance won't be there. But there'll be a cute love story which has one nice chemistry between them. But the film is focused on the sea and the mystery of the sea, and it's an adventure film. So, but within that there'll be a man-woman relationship between them. But the main plot is not matured love story. Not mature. It's a young love story, but it has a back and forth. It doesn't go in one straight line. అండ్ బ్యాచులర్ మీరు కంపోజ్ చేయలేదు, దీనికి వచ్చేసి ఇట్స్ యువర్ కంపోజిషన్. సో వీఆర్ ఎక్స్పెక్టింగ్ లాట్ ఆఫ్ ఏంటి మంచి మ్యూజిక్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. I hope I won't disappoint you. Watch the film and tell me. మధ్యలో మీ క్వశ్చన్కి కంటిన్యూషన్. సో ఇందులో యాక్టింగ్ చేశారు, ప్రొడ్యూసర్గాను చేశారు. సో ఏమైనా మ్యూజిక్ మీద కొంచెం ఇంట్రెస్ట్ తగ్గించడం జరిగిందా, యాక్టింగ్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ పెట్టి అలా లేదా? దానికి నేను సమాధానం చెప్తాను, అది ఎప్పుడు చేయదు. దానికి మ్యూజిక్ ఈజ్ ఆల్వేస్ ఇస్ ఫస్ట్ లవ్.
దివ్య గారికి క్వశ్చన్ అడగలేదు మీరు. అవునా? ఓకే. దివ్య, వెల్కమ్ టు. Before she came, he was telling nice things, but now you should ask No, Venki. no, ఓ మీరు కూడా అదే జాబితానా? audience. So welcome to Hyderabad. Thank you. This is your first time or second time To Hyderabad, to Hyderabad? it's like my 10th or 15th time. Oh, as I okay. So said you're earlier, familiar with the city, the food and everything. Yeah, very Nice. much. So Telugu cinema చేయట్లే? Yeah, Telugu cinema? Why are you not doing Telugu movies? Because you are not giving me any offers, no? అయ్యో సరే. థ్యాంక్ యూ వెంకీ సార్. హియా ఇక్కడికి వచ్చినటువంటి పాత్రికేయులకి, మీడియా మిత్రులకి, ఈ సినిమాని ఆశీర్వదించడానికి వచ్చినటువంటి మా హీరో నితిన్ గారికి, నెక్స్ట్ ఇక్కడికి వచ్చిన మా రవి గారికి, మహేశ్వర్ రెడ్డి గారికి, మా వెంకీ కుడుములు గారికి, వెంకీ అట్లూరి గారికి, నెక్స్ట్ మన మ్యూజిక్ డైరెక్టర్ కమ్ హీరో జీవి ప్రకాష్ గారికి, నెక్స్ట్ హీరోయిన్ గారికి, దివ్యభారతి గారికి, అందరికీ అభినందనలు తెలుపుతున్నాం. యాక్చువల్గా 3 days ముందే తెలుగు ట్రైలర్ రిలీజ్ అయింది, మన థర్స్డే చూసాం. మహేశ్వర్ రెడ్డి గారు తీసుకొచ్చారు. సార్ ట్రైలర్ చాలా బాగుంది, ఖచ్చితంగా ఆడియన్స్ అందరు థ్రిల్ అవుతారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. స్క్రీన్ మీద ప్రతి ఒక్కరూ ఈ సినిమా స్క్రీన్ మీద థియేటర్స్లోనే చూడాలని ఆశిస్తూ, ఈ సినిమా మాకు మంచి హిట్గా నిలుస్తుందని నమ్ముతూ ఈ అవకాశం ఇచ్చిన మహేశ్వర్ రెడ్డి గారికి అండ్ జీ స్టూడియోస్కి అందరికీ సమూహంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు ఇక్కడ బ్లాక్ బస్టర్ కాంబినేషన్ చూస్తున్నాం, వెంకీ కుడుముల గారు అండ్ నితిన్ గారు. సో భీష్మ అండ్ వీళ్ళిద్దరు ఇక్కడ ఉన్నాక, సో మా వెంకీ కుడుముల గారు చాలా రోజులైంది నితిన్ గారిని అండ్ జీవి ప్రకాష్ గారిని కలిసి, కాబట్టి ఇప్పుడు ఆయన కాస్త ఒక ఇంటర్వ్యూవర్ అవ్వబోతున్నారు. మాకు తెలుసండి మీరు స్పాంటేనియస్గా ఎంత, మాకు తెలుసు మీరు స్పాంటేనిటీతో ఎలా ఈ ఇంటర్వ్యూని బ్లాక్ బస్టర్ చేయబోతున్నారు అని చెప్పి. సో మీరు మా జీవి ప్రకాష్ గారిని, నితిన్ గారిని సరదాగా ఒక 2-3 క్వశ్చన్లు అడగండి. అన్న, నేను మీ ఇద్దరిలో ఒకటి కామన్ థింగ్ అబ్జర్వ్ చేశా. మీ ఇద్దరికి మోస్ట్ కామన్ థింగ్ ఏంటో చెప్పండి. మోస్ట్ కామన్ థింగ్ బిట్వీన్ జీవి ప్రకాష్ అండ్ నితిన్ అన్న. He's expecting his name only. No. ఇద్దరు ఇద్దరు చాలా ఇంట్రోవర్ట్స్, షై కంపోజ్డ్. యాక్చువల్లీ ఇదొక పాయింటే ఒక రకంగా. బట్ నాకు తెలిసిన మోస్ట్ కామన్ థింగ్ ఏంటంటే ఇద్దరు యంగెస్ట్ ఓల్డెస్ట్ ఫెలోస్ ఇన్ ద ఇండస్ట్రీ. చాలా యంగ్ ఏజ్లో, టీనేజ్లోనే ఇండస్ట్రీకి వచ్చేసి ఇప్పటికి ఓల్డెస్ట్ అయిపోయి స్టిల్ యంగ్గా కనిపిస్తున్నారు ఇద్దరు. సో ఇదొక కామన్ థింగ్. Thanks bro. అండ్ ఇద్దరి ఫేవరెట్ తెలుగు హీరో ఒకళ్ళే. అది అందరికి తెలుసు కాబట్టి ఒక్కసారి పేరు చెప్తే ఆ వైబ్ బాగుంటుందని. ఇప్పుడు నెక్స్ట్ హరిహర వీరమల్లు కొల్లగొట్టినాదిరు కొల్లగొట్టినాదిరు మా అందరికి తెలుసు. పవర్ స్టార్. ఎస్, Power star. సో ఇంకా కామన్ బెస్ట్. ఓకే అండి, థ్యాంక్ యూ. మీరు అడగగానే అలా 2 క్వశ్చన్లు అడిగారు చాలు మాకు. థ్యాంక్ యూ సో మచ్, సో స్వీట్ ఆఫ్ యూ. ఎస్, అండ్ ఇప్పుడు ఏమాత్రం ఆలస్యం చేయకుండా మన మోస్ట్ బ్లాక్ బస్టర్ ప్రొడ్యూసర్స్ మైత్రి మూవీ మేకర్స్ నుంచి రవి గారిని గట్టిగా చప్పట్లతో వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. హియర్ వి వెల్కమ్ రవి గారు ఆన్ స్టేజ్ ప్లీజ్. అందరికీ నమస్కారం అండి. మా శశికి, వెంకీ బ్రదర్ వెంకీ అట్లూరి, మా హీరో గారు నితిన్ గారు, మా మ్యూజిక్ డైరెక్టర్ జీవి ప్రకాష్ గారు, దివ్యభారతి గారు, దివ్య ప్రొడ్యూసర్ మధు గారు, అందరికీ చాలా చాలా వామ్ వెల్కమ్ అండ్ కృతజ్ఞతలు అండి. అలాంటి మంచి సినిమాకి అందరూ ఇచ్చేసినందుకు. అలాగే ఈ విజువల్ చూస్తుంటే కింగ్స్టన్ మాకు ఎప్పుడో జీవి ఆల్మోస్ట్ లైక్ 7-8 months బ్యాకే చూపించాడు ఇది టీజర్ లాగా.
టీజరు లేకపోతే అప్పుడు మనకి ఏదో చిన్న గ్లిమ్స్లా చూపించారండి. ఇది షాక్ అసలు. ఆయన చెప్తున్న బడ్జెట్, ఆయన చెప్తున్న ఇది చూస్తుంటే, విజువల్ చూస్తుంటే అసలు మైండ్ బ్లోయింగ్ అనిపించింది. ఇవాళ ఇప్పుడు రిలీజ్ చేసిన ట్రైలర్ ఇది చూస్తుంటే అసలు ఇంత వరల్డ్ ఇలాంటిది అసలు ఎప్పుడు చూడలేదు కదా అనిపించే అంత షాకింగ్గా ఉంది సార్. ఇదైతే నిజంగా ఇట్స్ ఏ వెరీ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ అండి. వీ నీడ్ టు వాచ్ ద ఫిల్మ్ ఇన్ థియేటర్స్ ఫర్ దట్ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. డెఫినెట్గా మీరు ఎంత కష్టపడ్డారో దీన్ని సాధించడానికి, ఇయర్స్ టుగెదర్ యూ పుట్ యువర్ హార్డ్ వర్క్ ఇన్ ఇట్. ఆల్మోస్ట్ లైక్ కరోనా టైము, ఆ టైం నుంచి ఈ సినిమా చేస్తూనే ఉన్నారు. ఆ బెస్ట్ క్వాలిటీ కోసం వెయిట్ చేస్తూనే ఉన్నారు. అలాగే ఆ సినిమా నిజంగా ఇప్పుడు చూస్తుంటే అలాగే వచ్చింది సార్. డెఫినెట్గా ఇలాంటి సినిమా ఆడాలి సార్. ఎందుకంటే టెక్నికల్గా కానీ మీరు పెట్టిన ఎఫర్ట్ కానీ డెఫినెట్గా బ్రహ్మాండంగా కనపడుతుంది దాంట్లో. అలాగే ఇది సూపర్ డూపర్ సక్సెస్ అవుతుందని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అలాగే మా హీరో గారు ఇవాళ ఈ ఫంక్షన్ గ్రేస్ చేసినందుకు సార్ చాలా చాలా హ్యాపీగా ఉంది మిమ్మల్ని చూస్తుంటే ఇక్కడ. ఇంకా ఇక్కడి నుంచి మన మంత్ ఎండ్ దాకా మా రాబిన్హుడ్ రిలీజ్ అయ్యేదాకా సార్ని చాలా చాలా వేదికల్లో చూడాలనుకుంటున్నాం. డెఫినెట్గా రాబిన్హుడ్ ఆయన కెరీర్లోనే బెస్ట్ సినిమా అవుతుంది. ఇవాళే ఆ సినిమా చూడటం జరిగింది. చాలా చాలా బాగా వచ్చింది. నితిన్ గారు ఎంత స్టైలిష్గా, ఎంత ఎనర్జెటిక్గా, ఎంత బాగున్నారంటే ఆ ఇద్దరు పేరు నితిన్ గారు, శ్రీలీల. అసలు వాళ్ళిద్దరూ అసలుకి నాకు ఎప్పుడో పోకిరి టైంలో చూసాము. హీరో హీరోయిన్ గారు ఇద్దరిని ఎవరైపు పెట్టారు. ఇది సినిమా ఇది మంది కదా, ఇది కింగ్స్టన్. అగైన్ ఐఎమ్ కమింగ్ బ్యాక్ టు ద సేమ్ థింగ్ అండి. ఎందుకంటే ఇదేదో ఈ సెంటెన్స్ కంప్లీట్ చేయనండి నన్ను. ఎందుకంటే పోకిరి సినిమా ఎప్పుడో 2005లో చూసినప్పుడు అనుకున్నా, జల జలపాతం ఆ సాంగ్ చూస్తుంటే అరే అటు మహేష్ గారిని చూడాలి, ఇటు ఇలియానాని చూడాలి, అలా అనిపించేది. అంత అందంగా ఉండేది ఆ పేరు. అలాగే మళ్ళీ అగైన్ నితిన్ గారు, శ్రీలీల ఇద్దరు అలా అనిపించారు సినిమాలో. ఇప్పుడే సినిమా చూసి వచ్చిన ఎఫెక్ట్లో మాట్లాడాల్సి వచ్చింది సార్, ఏమనుకోవద్దు. సో అగైన్ కమింగ్ బ్యాక్ టు అవర్ కింగ్స్టన్, అందులో హీఈస్ ఆల్సో పార్ట్ ఆఫ్ అవర్ రాబిన్హుడ్ అండి మన జీవి గారు. సార్ డోంట్ థింక్ అదర్వైజ్ ఏదో మా సినిమా గురించి మాట్లాడుతున్నాడు. దట్ ఈజ్ అవర్ ఫిలిం. అండ్ ఎనియో కింగ్స్టన్ డెఫినెట్గా ఇది చాలా చాలా పెద్ద హిట్ అవుతుందని కోరుకుంటున్నాం. అలాగే మొన్న ఈ మధ్య రిలీజ్ చేసిన మా డ్రాగన్, మా తమిళ్ నుంచి మేము చేస్తున్న సినిమాలు అన్నీ బాగా నడుస్తున్నాయి. అదే సెంటిమెంట్ దీనికి కూడా కంటిన్యూ అవుద్ది అనుకుంటున్నాం. అలాగే మంత్ ఎండ్కి మా సినిమాకి కూడా కంటిన్యూ అవ్వాలని కోరుకుంటున్నాం. ఇక్కడ చూస్తే వెంకీ ఉన్నాడు, వెంకీ అట్లూరి. చెప్పేది కాదు 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 వెంకీ అట్లూరి రీసెంట్గా మా లక్కీ భాస్కర్ అని చెప్పి 3-4 లాంగ్వేజ్లో కొట్టేసి కూర్చున్నాడు కామ్గా. అందరు సక్సెస్ఫుల్ పీపుల్ ఈ ఫస్ట్ రోలో కూర్చుని ఉన్నారు సార్. ఇదే పాజిటివ్ ఎనర్జీ మా అందరు జీవి గారి మీద పడి ఆయన సినిమా సూపర్ హిట్ అయ్యి ఆయన పనిచేసిన ప్రతి సినిమా కూడా బాగా ఆడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ఓకే, ఇంకొక క్వశ్చన్. మీరు ఎలానో రాబిన్హుడ్ అన్న టాపిక్ తీశారు కాబట్టి, సో ఇప్పటి వరకు మాకేది రిలీజ్ అవ్వని ఒక లీక్ ఏదైనా ఇస్తే బాగుంటుందని. అంటే దీంట్లో ఒక క్యామియో క్యారెక్టర్లో అది చెప్పండి సినిమా చూసి వచ్చిన ఆనందంలో చెప్పండి పర్లేదు. డేవిడ్ వార్నర్ గారు చేశారండి చిన్న ఇది. సరే ఆ చిన్న అడిగారు కాబట్టి మరి బాగోదు వెంకీ, సారీ నీ పర్మిషన్ లేకుండా చెప్పడానికి. ఎస్ చిన్న క్యారెక్టర్ చేశారు, చాలా ఎక్సైట్ అవుతామండి. ఆయన మన ఇండియన్ సినిమాలో లాంచ్ చేసినట్టు దట్టు మా రాబిన్హుడ్ సినిమాకి దక్కడం చాలా హ్యాపీగా ఉందండి. అందరికీ నమస్కారం అండి. కింగ్స్టన్ సినిమా గురించి మాట్లాడాలంటే ఆల్మోస్ట్ నేను లక్కీ భాస్కర్ స్టార్ట్ అయినప్పుడు ఆ సినిమా స్టార్ట్ అయింది. అండ్ ఆ సినిమాకి ఇందాక మామూలుగా సార్ మీరు చెప్పినట్టు ఆ బడ్జెట్లో నిజంగా ఆ క్వాలిటీ రావటం అనేది నాకే సర్ప్రైజింగ్గా ఉంది. నిజంగా కమల్ దగ్గర నుంచి నిజంగా మనం అందరం నేర్చుకోవాలి. ఒక డైరెక్టర్కి వచ్చేసి ఇంత బడ్జెట్లో తీస్తున్నాం అని చెప్పంగానే ఇలాంటి ఒక ఎక్స్ట్రావాగెంట్ ఒక సీజీ రిలేటెడ్ సినిమా విత్ ఎ వెరీ వెరీ డీసెంట్ బడ్జెట్. అంటే ఇప్పుడు నేను నెంబర్స్ చెప్తే బాగోదు కానీ బట్ ఆ నెంబర్లో సినిమా ఈ క్వాలిటీలో వచ్చిందంటే నిజంగా అందరం సర్ప్రైజ్ అవ్వాలి, నేర్చుకోవాలి కూడా. సీజీ టీమ్కి కూడా నిజంగా కంగ్రాచులేషన్స్. అండ్ ప్రొడక్షన్ హ్యాండిల్ చేసిన దినేష్ కావచ్చు, లేకపోతే భవ్య గారు, అందరికీ నిజంగా కంగ్రాచులేషన్స్. అండ్
సీరియస్లీ ప్రొడ్యూసింగ్ దిస్ ఫిల్మ్ నిజంగా you've given a chance to a new director. I know how tough it is to get a chance. I struggled more than 8 years to get one chance. You gave a life to a new director. Congratulations, and I wish Kamal becomes a huge big director. And దివ్య ఇందాక నుంచి నీ పేరు వస్తుంటే అందరూ అరుస్తున్నారు, అండ్ ఇట్స్ అ గుడ్ థింగ్. హోప్ యూ కమ్ టు తెలుగు, ఏంటి డూ మోర్ ఫిల్మ్స్. అండ్ ఇంకోటి కూడా ఉంది, జీవి హ్యాస్ దిస్ మిదాస్ టచ్. ఇప్పుడు వరకు తనతో చేసిన హీరోయిన్ అందరూ పెద్ద పెద్ద స్టార్స్ అయిపోయారు. అంటే నేను దివ్య క్రేజ్ ఇప్పుడు చూస్తూనే ఉన్నారు. అండ్ మమతా బైజు వచ్చేసి కూడా తనతోనే డెబ్యూ అయింది. డియర్లో ఐశ్వర్య చేసింది, దాని తర్వాత ఇప్పుడు మొన్న 300 కోట్లు హిట్ కొట్టింది. అండ్ సార్, శశి సార్, మనం ఫస్ట్ టైం కలుస్తున్నాం. ఇప్పుడు వరకు మీరు డిస్ట్రిబ్యూషన్ చేసిన సినిమాలు సార్, అది తమిళ్ నుంచి తెలుగు కావచ్చు, లేకపోతే స్ట్రేట్ తెలుగు కావచ్చు, యు ఆర్ హ్యావింగ్ అ డ్రీమ్ రన్. పర్పుల్ ప్యాచ్ అంటారు క్రికెట్లో. నిజంగా అది ఇంకా చాలా రోజులు ఉండాలని కోరుకు ఏంటి రియలీ కంగ్రాచులేషన్స్ సార్. అండ్ జీ, supporting a good product is very, very important. So you have very good eye for talent. So I wish you earn big bucks. And sir, నేను ఇంకా పూర్తి చేయలేదు సార్. ఆల్ ద బెస్ట్ సార్. బాగా డబ్బులు సంపాదించండి, ఇంకా పెద్ద పెద్ద డిస్ట్రిబ్యూటర్, దాని తర్వాత మీరు ఏమనుకుంటే అది చేసేయండి. ఓకే, అంతే. గుడ్ ఈవినింగ్ అండి. ఫస్ట్గా మన హైదరాబాద్ వచ్చిన కింగ్స్టన్ జీవి బ్రో అండ్ టీమ్, దివ్యభారతి గారు అండ్ మిగతా టీం, దినేష్ అండ్ ఆల్, అందరికీ హార్టీ వెల్కమ్. అండ్ మన జీ స్టూడియోస్ వాళ్ళకి కూడా హార్టీ వెల్కమ్. అలాగే ఈ ప్రీ రిలీజ్కి నితిన్ అన్న గెస్ట్గా వస్తారా అని జీవి బ్రో అడగంగానే, నేను కాల్ చేయగానే భలేవాడు వస్తాను, అసలు దీనికి ఏమన్నా 1 సెకండ్ కూడా ఆలోచించకుండా వచ్చిన నా రాబిన్ హుడ్ నితిన్ అన్నకి థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇక్కడికి వచ్చిన శశి గారికి అండ్ నా ఫ్రెండ్ వెంకీ అట్లూరికి అండ్ మా ప్రొడ్యూసర్ రవి గారికి అందరికీ హార్టీ వెల్కమ్. మీడియా వాళ్ళకి కూడా హార్టీ వెల్కమ్. బేసిక్గా జీవి ఒక గొప్ప జీవి అండి. ఎందుకంటే జనరల్గా ఒక మ్యూజిక్ డైరెక్టర్ని కాల్ చేస్తే ఎక్కడున్నావు అని అంటే, బ్రో నేను స్టూడియోలో ఉన్నాను లేదా ఇంట్లో ఉన్నానని చెప్తారు. కానీ జీవి బ్రో కాల్ చేస్తే, బ్రో నేను ఒకసారి స్టూడియోలో ఉన్నానంటారు, ఒకసారి కాల్ చేస్తే లుక్ టెస్ట్లో ఉన్నానంటారు, ఒకసారి కాల్ చేస్తే బ్రో ఐ మీన్ ద మిడిల్ ఆఫ్ వన్ రొమాంటిక్ సీన్ బ్రో, ఐ విల్ కాల్ యూ బ్యాక్ అని అంటారు. కానీ దీంట్లో బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే, ఎక్కడున్నా ఆయన కాల్ ఆన్సర్ చేస్తారు, కాల్ ఆన్సర్ చేసి ఇన్ఫర్మేషన్ చెప్తారు, అండ్ కలిస్తే అక్కడే కంపోజింగ్ స్టార్ట్ చేసేస్తారు. ఒక డేలో 24 అవర్స్ని ఇంత ప్లాన్డ్గా ప్లాన్ చేసుకున్న మనిషి నేను ఎప్పుడు చూడలేదు. జీవి బ్రోని ముందు కలిసి ఉంటే నాకు ఈ 5 ఏళ్ళ గ్యాప్ వచ్చేది కాదు. చాలా ఫాస్ట్గా పనులు చేసి ఉండేవాడిని. బట్ ఒక జీవి బ్రో ఎంత టాలెంటెడ్ హ్యూమన్ బీయింగ్ అంటే, ఎందుకు చెప్తున్నానంటే, ఆయన మ్యూజిక్ చేస్తాడు అండ్ నేను ఐఎమ్ ఏ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యువర్ మ్యూజిక్ బ్రో. అండ్ యాక్టింగ్ చేస్తాడు, కెమెరాస్ మీద లెన్సెస్ మీద కమాండ్ ఉంది, అండ్ 2 కట్ చేస్తే ఈ సినిమా ప్రొడ్యూస్ చేశారు. వెరీ ప్యాషనేట్ పర్సన్. అండ్ ఈ విజువల్స్ చూసినప్పుడు నాకు అసలు స్టన్నింగ్ అనిపించింది బ్రో. కింగ్స్టన్ ట్రైలర్ ఈ స్టన్నింగ్ బ్రో, స్టన్నింగ్. అండ్ ఇది దీని మీద బెట్ చేసిన మా మహేశ్వర్ రెడ్డి గారికి అందరికీ, అలాగే జీ స్టూడియో వాళ్ళకి, వీళ్ళందరికీ చాలా గట్టి డబ్బులు వస్తుందని నమ్ముతున్నాను బ్రో. March 7th కింగ్స్టన్ చూడండి అందరూ. డెఫినెట్గా ఈ మూవీతో మామూలుగా తెలుగులో జీవి ప్రకాష్ బ్రోకి ఒక మంచి సపరేట్ మ్యూజిక్ ఫ్యాన్ బేస్ ఉంది. ఈ సినిమాతో డెఫినెట్గా హీరోగా కూడా ఒక ఫ్యాన్ బేస్ స్టార్ట్ అవుతుంది. నేను చాలా స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తున్నాను. అండ్ March 28th మా రాబిన్ హుడ్ కూడా వస్తుంది. అండ్ మీ అందరికీ అర్థమవుతుంది జీవి బ్రో ఆర్ఆర్ ఎట్లా చేశారని అర్థమవుతుంది. బ్రో ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ టు షో దెమ్ వాట్ యూ హ్యావ్ డన్ ఫర్ అవర్ ఫిలిం. అండ్ ఆల్ ది బెస్ట్ టు హోల్ టీమ్ ఆఫ్ కింగ్స్టన్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.